ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఎన్నికల వాతావరణం దగ్గరగా ఉన్న సందర్భంలో కీలక వ్యక్తుల యొక్క స్పీచ్లు, ఇంటర్వ్యూలు చాలా వైరల్గా మారుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడిగా ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజా ఇంటర్వ్యూ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఈ సందర్భంగా ఆయన ఎన్డీఏ కూటమిపై, పవన్ కళ్యాణ్పై, జగన్ చెల్లెళ్ళు వైఎస్ షర్మిలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు, విషయాలు చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై 100% ధీమాతో ఉన్నామని, ఎంతమంది కూటమిగా వచ్చినా సగం కూడా ఆ పార్టీలు సగం ఓటు శాతం కూడా పడవు అని ఈ సందర్భంగా అధికార ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేర్కొన్నారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సజ్జల మాట్లాడుతూ కూటమిపై, ప్రతిపక్ష నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. మోదీతో వైఎస్ జగన్కు ఉంది ప్రభుత్వ సంబంధమేనని, కేంద్రం రాష్ట్రం అన్నట్టుగానే మేము బీజేపీతో ఇంతకాలం అనుబంధంగా కొనసాగుతున్నామని, వేరే ఇతర ఏం అంశాలు మాకు లేవు, ఉండవు అని అప్పుడే జగన్ గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి బీజేపీ నుంచి మాకు ఎప్పుడో ఆఫర్ ఉంది. ఎన్డీఏతో వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం, కానీ ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం గనకే దూరంగా ఉన్నామన్నారు సజ్జల. నలుగురితో కలిసి పోటీ చేస్తే తర్వాత తేడాలు వస్తాయి. చంద్రబాబుల పొత్తుల నుంచి బయటకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేమని సజ్జల చెప్పుకొచ్చారు. ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదన్న సజ్జల ఆయన్ను చూస్తే మాకు కోపం కాదు, జాలేస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలపై పవన్కు ఒక క్లారిటీ అంటూ లేదని, అంత కరిష్మా ఉన్న వ్యక్తిగా 10 ఏళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా అంటూ సజ్జల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండబోదన్న సజ్జల ఈ క్రమంలో సంచలన ప్రకటన కూడా చేశారాయన. రాజకీయ లక్ష్యాలే తప్ప వైఎస్ కుటుంబంలో ఎలాంటి గొడవలేం లేవన్నారు. వైఎస్ షర్మిల పట్ల ఒక అన్నగా వైఎస్ జగన్కు ప్రేమ ఏమాత్రం తగ్గలేదని, అంతే రాజకీయంగా షర్మిల తప్పటడుగులు వేస్తున్నారనే బాధ మాకుంది తప్ప అసలు ఆమెకు జగన్కైతే చెల్లిపై ఎలాంటి ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమ ఉంది తప్ప చెల్లిపై ప్రేమ ఏమాత్రం జగన్కు తగ్గలేదని కూడా ఈ సందర్భంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా సజ్జల నోటి నుంచి వినడం ఆశ్చర్యం. రాష్ట్రంలో 87% మందికి సంక్షేమం అందించాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 50% ఓట్లు మాకే పడ్డాయి. ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉందని, కూటమిగా ఎంతమంది కలిసొచ్చినా వాళ్ళకొచ్చే ఓట్లు కేవలం 50% లోపే ఉండవచ్చని సజ్జల అంచనా వేశారు. అందుకే ఎంతమంది కలిసినా వాళ్ళ ఓట్లు అందులోనే 50%లోనే కొట్టుకోవాలి తప్ప దాన్ని దాటే పరిస్థితి లేనప్పుడు మేము ఎందుకు భయపడాలి, అందుకే మేము ఇంత ధైర్యంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆలోచన మంచి చేసే లక్ష్యంతో నిరంతరం అడుగులు వేస్తూ ప్రజల్లో ఉంటున్న జగన్ గారికి, ఆయన ప్రభుత్వానికి ప్రజల అండ ఉంటుందని, ఎలాంటి మొహమాట లేకుండా చెప్తున్నది కూడా మేము ఇందుకేనని, గ్రౌండ్ లెవెల్లో పటిష్టంగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని, అధినేత గొప్పవాడైతే క్యాడర్ మొత్తం గొప్పదైతే దాన్ని తట్టుకోలేరు, ఆ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు అన్న సంగతి ఇక్కడ సజ్జలు చెప్పుకొచ్చారు. ఏదేమైనా చెల్లి షర్మిలకు జగన్ చాలా ఇష్టమని, చెల్లి షర్మిల అంటే ముఖ్యమంత్రి జగన్కు చాలా ఇష్టమని, ఆమె అంత తిట్టినా అంత ఘాటుగా మాట్లాడుతున్నా జగన్ చిలిపిగా నవ్వుకుంటాడు తప్ప ఆయన ఒక్క మాట కూడా కోపంగా చెల్లిపై అనలేడు అని కూడా ఈ సందర్భంగా సజ్జల చెప్పుకొచ్చారు. అది అతనికి ఉన్న చిత్తశుద్ధి, అతనికి ఉన్న ప్రేమ చెల్లి పట్ల అని కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. ఏదేమైనా నిజంగా ఇక్కడ జగన్ గారికి ఒప్పుకోవాలి. వైఎస్ షర్మిల ఆ రకంగా దూషిస్తున్నా కూడా, వ్యక్తిగతంగా షర్మిల అంత దూరం పోయినా కూడా జగన్ నోటి నుంచి చెల్లిపై ఒక్క మాట రాలేదు. పోగా కనీసం తాను బాధ కూడా పడడం లేదు, చెల్లి తప్పటడుగులు వేస్తుంది అన్న ఆలోచనే ఉంది తప్ప అందులో రాజకీయ లబ్ధి